అందరికీ సాయిరామండి. కార్తీక పురాణము 24వ రోజు పారాయణ ఆలకిద్దామండి. కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి అంబరీషోపాఖ్యానము అంటే అంబరీషుని గురించి తెలుసుకోవటం. త్రిమహాముని ఇంకా ఇలా అంటున్నారు: అగస్త్య మునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును చాలా ఆసక్తి ఉన్నది. కాన కార్తీక మహాత్యాన్ని గురించి చెప్తాను విను. విన్న ఎడ్ల పాపాలన్నీ పోతాయి. కార్తీక మాసంలో శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థాల్లో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అన్ని ద్వాదశలలో అధిక ఫలం ఇస్తుంది ఈ ద్వాదశి. సమస్త యజ్ఞములను చేసిన ఫలాన్ని హరిబోధిని యొక్క ద్వాదశి ఇస్తుంది. ఇది కాక ఈ ద్వాదశి హరి యందును ఏకాదశి యందును భక్తినిస్తుంది. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఈ ద్వాదశి. సమస్త పుణ్యాల్ని ఇస్తుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లు అగుతుంది. ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగానున్నను పారణకు ఉపయోగించవలను. కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు, అంటే తినకూడదు. ద్వాదశి ఉండగానే భోజనం చేయాలి, కానీ ద్వాదశి పోయిన తర్వాత భోజనం చేయకూడదన్నమాట. నియమాలన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయాలి. కానీ పుణ్యాన్ని కోరువారు ద్వాదశిని విడవకూడదు. ఏకాదశి యందు ఉపవాసమాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించకముందే భోజనం చేయాలి. ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును. ఈ విషయం తెలిసే పూర్వం పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుట పారణ అనబడును. అంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంకచేత భోజనాన్ని అడిగాడు. అంబరీష మహారాజు సరేనని ద్వాదశి భోజనానికి దూర్వాస మహాముని రమ్మనెను. దూర్వాస మహాముని భోజనం చేయడానికి అంగీకరించి అనుష్ఠానం కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి కొద్దిగానే ఉండడం చేత దూర్వాసుడింకా రాలేదు. ద్వాదశి పోతుంది. ఇట్టి సంకటం సంభవించింది. అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు ఇలా ఆలోచిస్తున్నాడు: ఈ దూర్వాసుడు మునులలోకే శ్రేష్ఠుడు. భోజనం చేయడానికి అంగీకరించాడు, ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించిన భుజించిన అధర్మమగును. బ్రాహ్మణు కంటే ముందు భుజిస్తే అతను కోపించి అగ్నితో సమానుడై ముని శాపమిచ్చును గనక ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడవరాదో అట్లే భోజనం చేయడానికి ద్వాదశిని విడవరాదు. ద్వాదశిని విడిచిన ఎడల హరిభక్తిని విడిచినవాడ నగుదును. ఏకాదశి నాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచిన ఎడల అట్టి దోషమే వస్తుంది. ఇదిగాక ద్వాదశి పారణాత్రికమనము 12 ఉపవాసాల ఫలాన్ని పోగొడుతుంది. కాన ద్వాదశిని విద్వాంసుడైన వాడు ఎవడూ విడువడు అని అంబరీషుడు ఆలోచిస్తున్నాడు. ద్వాదశి పుణ్యదినాన్ని విద్వాంసుడైన వాడు ఎవడూ విడువడు. దాన్ని విడిస్తే గనక పురుషునకు పుణ్యం చేకూరదు. అనేక జన్మములందు చేసిన పుణ్యం కూడా నశిస్తుంది. అందువలన కలిగడి పాపమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు. దీనికి ప్రతీకారం లేదు. అనేక మాటలతో పనే ఉంది. ఇది నిజము. ద్వాదశిని విడిచిన ఎళ్ళ హరిభక్తి ఉండదు. హరిభక్తిని విడుచుట యందు నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే భోజనం చేయడమే ముఖ్యము. బ్రాహ్మణ శాపం వలన నాకేమీ భయం లేదు. శాపం వలన కల్పాంతం దుఃఖం వచ్చినా పర్వాలేదు. ద్వాదశిని విడిస్తే గనక 10 ఏకాదశులు చేసిన ఫలితం పోతుంది. ద్వాదశిని విడిచినెల్ల హరిభక్తి లోపిస్తుంది. కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే పర్వాలేదు అని ఆలోచించాడు అంబరీష మహారాజు. కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చడం కంటే బ్రాహ్మణు కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరి వాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకోవడమే మంచిది. అట్లయిన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడుతాడు. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణోత్తములారా వినండి. దూర్వాస మహాముని భోజనానికి వస్తానన్నాడు. నేను అంగీకరించాను. ఇప్పటికీ రాలేదు. ద్వాదశి పోతోంది కనుక బ్రాహ్మణు కంటే పూర్వము భోజనం చేసినందున బ్రాహ్మణాతిక్రమణము, ద్వాదశిలో పారణ చేయకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగుతుంది. కనుక మీరు బలాబలాల్ని ఆలోచించి, అంటే బుద్ధిని ఆలోచించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పండి అని అడిగాడు.
ఆ మాటలు విని బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ఆలోచించి ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ లాఘవములను విచారించి ఇలా అన్నారు. బ్రాహ్మణులిట్లు పలికిరి, సమస్త భూతములందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోస్య లేహ్య రూపమైన అన్నాన్ని భుజిస్తున్నాడు. ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు ఆకలి అగుచున్నది. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేటుకే క్షుత్సిపాసలనబడును. కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వపూజితుడగుచున్నాడు. కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలను. తన ఇంటికి వచ్చిన శూద్రుని కాని చండాలుని కాని విడిచి భుజించరాదు. సాక్షాత్తు ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి అస్సలు భుజించరాదు. గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎళ్ళ బ్రాహ్మణులను అవమానించిన వాడగును. బ్రాహ్మణ అవమానం చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీయును నశించును. ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును. బ్రాహ్మణులందరూ స్వర్గమందుండే దేవతలే అని చెప్తారు. దేవతలను తిరస్కరించుడు చేత అంతయు నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దూర్వాస మహాముని తపోవంతుడు. ఇతని విషయం ఇంక చెప్పేదేముంది? ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణు కంటే ముందు భుజించకూడదు. ఈ బ్రాహ్మణునకు నువ్వు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండాట అన్యాయమైంది. ద్వాదశి పారణను విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు. బ్రాహ్మణావజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి రెండునూ సమానములుగానున్నవి. ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడల హరిభక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును. ఎట్లైనను అనర్థము రాక తప్పదు. అదియూ కొద్దిది కాదు, గొప్ప కీడు కలుగును. బ్రాహ్మణులందరూ శాస్త్రాలను తిరగేసి న్యాయంగా ఆలోచించి రాజుతో ఇలా అన్నారు. కార్తీక పురాణము 24వ అధ్యాయము సమాప్తము. జై సాయిరాం.